హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం డైకిన్ స్ప్లిట్ ఏసీ అనమాట. ఇది ఏమైందంటే గ్యాస్ లీక్ అయిపోయింది. నేను ఆల్రెడీ ప్రెజర్ వేసాను అనమాట. 250 ప్రెజర్ అనేది వేసాను. దీనికి చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ లీక్ ఉందో అనేది నేను జనరల్గా ఒక ఐడెంటిఫై చేశాను. చూసారు కదా ఆయిల్ స్పాట్ ఎలాగుందో. ఈ ఆయిల్ అనేది కాయిల్ దగ్గర నుంచి వచ్చింది. ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ దగ్గర నుంచి చిన్న రవ్వ ఆయిల్ అయితే చూశాను, కానీ ఇది ఎక్కడ అనేది ఐడెంటిఫై చేయలేదన్నమాట. నేనైతే టూత్ బ్రష్ తోటి నీట్గా దాన్ని రఫ్ చేశాను అనమాట. ప్రెజర్ వేసిన తర్వాత దానికి ఆయిల్ అనేది జిడ్డు వదలడానికి కోసం జస్ట్ అలా రఫ్ చేయడం వల్ల ఎక్కడైనా లీక్ ఉంటే తెలుస్తుందని చెక్ చేయడం కోసం జాగ్రత్తగా రఫ్ చేశాను. చూస్తున్నారు కదా, సరిగ్గా కెమెరాకి నేను చూపించలేకపోతున్నాను అనమాట. మరి ఏమనుకోకండి. చూడండి, రఫ్ చేస్తున్నాను. ఇలా రఫ్ చేయడం వల్ల దానికి ఉండే బ్లాక్ అనేది పోతుంది. ఆల్రెడీ చూడండి, లీక్ అనేది మీకు ఐడెంటిఫై చేస్తున్నాను. చిన్న లీక్ అనేది ఉంది, మీకు చూపిస్తాను, ఇంకా క్లారిటీగా చూపిస్తాను అనమాట. బాగా రఫ్ చేస్తే అది దానికి ఉన్న జిడ్డు అనేది పోతుంది కదా, అప్పుడు నీట్గా అనేది ఐడెంటిఫై చేసి చూడడానికి అవుతుంది అనమాట. చూడండి, దానికి టూత్ బ్రష్కి ఎలా బ్లాక్గా అంటిసిందో. దీనివల్ల ఏమవుతుందంటే అది మనకి తెలీదు. ఆల్రెడీ లీక్ అయితే అదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత లీక్ ఉందో. చిన్న మైనర్ లీక్ అనమాట. అది దానికి కాయిల్ అనేది దానికి తగిలియడం వల్ల లీక్ అనేది జరిగిందనమాట. అలాగా రన్నింగ్లోన లీక్ అనేది వచ్చేసింది. దీన్ని మనం ఏం చేస్తామంటే వెల్డింగ్ చేసుకుంటాం కదా, వెల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లీక్ అయితే ఇప్పుడైతే మనం వెల్డింగ్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా వెల్డింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కన్నం అనేది క్లోజ్ అవుతుంది కదా. చూస్తున్నారు కదా, ఆల్రెడీ జాగ్రత్తగా హీట్ చేసి మనం దాన్ని చాలా హీట్ చేయాలన్నమాట. రెడ్గా అవుతుంది అది రెడ్గా అయిన తర్వాత అది ఎక్కడ కన్నం ఉందో అది క్లోజ్ చేస్తాం మనం వెల్డింగ్ తోటి. చూడండి, అలాగే క్లోజ్ చేసిన తర్వాత ఇంకెక్కడైనా మామూలుగా ఇంకెక్కడైనా చిన్న చిన్న గీతలు లాంటివి కానీ ఏమైనా పడితే దాన్ని కూడా క్లోజ్ చేయాలి. ఎందుకంటే అలా వదిలేసామంటే మళ్ళీ ఫ్యూచర్లో అవి లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వెల్డింగ్ చేసినప్పుడు కొంచెం నీట్గా చేయాలి, ఎందుకంటే దాన్ని ఒకేసారి హీట్ చేసి అలాగా దాని టెంపరేచర్ని పెంచకూడదు అనమాట. పెంచితే ఆ పైప్ బెండ్ అనేది పోతుంది. మనం ప్రెజర్ వేసాం కదా, ప్రెజర్ కూడా తీసేయాలన్నమాట. తీసిన తర్వాత వెల్డింగ్ చేయాలి. ఎందుకంటే వెల్డింగ్ చేయకముందు ప్రెజర్ తోటి మనం వెల్డింగ్ చేసామంటే కన్ఫర్మ్ పేలిపోద్ది అనమాట. అది మీరు కాదుగా, ఎవరైనా సరే దానికి మనం దెబ్బలు కాయాల్సిందనే. అది మనం హెయిర్ అనేది తీసిన తర్వాత లీక్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని నీట్గా మనం వెల్డింగ్ చేయాలి. అలాగే ఎక్కడైనా లీక్ ఉందా లేదా అనేది జస్ట్ అలా హీట్ చేసి మనం అక్కడ చిన్న చిన్న మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే దాన్ని కూడా కొంచెం కవర్ చేయాలి. ఇలా కవర్ చేయడం వల్ల ఫ్యూచర్లో లీక్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, చిన్న నాకు గీతలాగా పడిందనేసి నేను జస్ట్ దాన్ని ముందస్తు చర్యకి వెల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట. మనం వెల్డింగ్ చేసినప్పుడు అది పెద్ద హోల్ అయిపోయిందంటే మాత్రం కాయిల్ అనేది దేనికి యూజ్ అవ్వదు అనమాట. చూడండి, అది అంటే ఆ జిడ్డు మొత్తం వదలడానికి కోసం నేను కొంచెం హీట్ చేసి అది అలాగా దానికి ఉన్నది బంక మొత్తం నీట్గా వదిలినట్లు చేస్తాను అనమాట. ఇలా చేయడం వల్ల కాపర్ వీక్ అయిపోద్ది కావాలా అని అనుకోవచ్చు, కానీ కాపర్ అనేది వీక్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది హీట్ మీదే ఉంటుంది కదా. అంటే మనం కాపర్ కొని బంక్ వదిలేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రెజర్ వేసాను అనమాట. నేను వీడియో కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్యూమ్ చేయడం వల్ల -30 అనేది వచ్చింది కదా. -30 ఒకవేళ రాలేదనుకోండి, ఎక్కడో చిన్న మైనర్ లీక్ ఉన్నా సరే -30 అనేది ఒక్కొక్కసారి రాదు. ఒక్కొక్కసారి లాంగ్ లెంత్ పైప్ ఉన్నా సరే రాదు ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే చాలా టైం పడుతుంది -30 రావడానికి. ఇప్పుడైతే నేను -30 వచ్చింది కాబట్టి కొంచెం టైం టేకింగ్ మీద చేస్తున్నాను. చూసారు కదా కాపర్ ఎలా కనిపిస్తుందో. ఆ వెల్డింగ్ అనేది బాగా అయ్యిందనమాట.
ఇప్పుడైతే మన గ్యాస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను గ్యాస్ అనేది రిలీజ్ చేశాను అనమాట. నేను టిన్ అనేది కొన్నాను ఆల్రెడీ R22 గ్యాస్ అనమాట. ఇది 1 kg. దీన్ని గ్యాస్ ఫిల్ చేస్తుండే మీకు ఈ గ్యాస్ ఎలా సర్క్యులేషన్ లోనికి వెళ్తుంది అనేది మీకు చూడండి. వాటర్ లాగా ఉంది కదా, అదే గ్యాస్ అనమాట. అది వాటర్ లాగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ యాసిడ్ లాంటిది అనమాట. చేయి మీద పడితే కాలిపోద్ది. అదే అందులో వెళ్ళి ఫిల్ చేస్తున్నాను సక్షన్ పైపులు వెళ్ళి. ఇలా ఫిల్ చేసిన తర్వాత అది ఎంత లాక్కోవాలో అంత లాక్కున్న తర్వాత మిగతాది మనం ఆన్ చేసి గ్యాస్ పెడతామన్నమాట. వీడియో చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది, అందుకు నేను కట్ చేసి పెట్టాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.